ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే క్యాబేజ్ కందిపప్పు వేసి ఒక తాలింపు చేయబోతున్నాను. అందుకు కావాల్సినవి కందిపప్పు, అలాగే క్యాబేజ్ సన్నగా తరిగి పెట్టుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ తరుక్కున్నాను, కరివేపాకు, ఎండుమిర్చి, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పసుపు, కారం వేసుకున్నాను. తగినంత ఆయిల్ వేసుకున్నాను. సాల్ట్ మనం ముందు తర్వాత వేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, కందిపప్పు నీటికి కడుక్కొని పెట్టుకున్నాను. తగినన్ని వాటర్ వేసుకొని ఫస్ట్ ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాము. ఓకే, వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఓకే, స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాం. ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆవిరి తీసేసుకుందాము. ఎందుకంటే బ్యాల్ ఎక్కువ ఉడకకూడదు, మధ్యలో క్యాబేజ్ పెట్టుకోవాలి కాబట్టి తర్వాత నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నేను ఒక విజిల్ వచ్చిన వెంటనే తీసేసి ఆవిరి తీసేసాను. చాలా వరకు ఉడికింది, 50% పైన ఉడికింది. ఇంకా స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు క్యాబేజ్ యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఓకే అండి, స్టవ్ మళ్ళీ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు మనం క్యాబేజ్ సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, ఈ కందిపప్పు దాంట్లోకి వేసుకుందాము. వాటర్ సరిపోతాయి, అవసరం లేదు. ఇదేం ఎక్కువ ఉడకాల్సిన పని లేదు. క్యాబేజ్ సగం దాకా ఉడికితే చాలు. ఓకే, కలిపేసుకుందాం, దీన్ని ఉడికించుకుందాము. దాంతోపాటు బ్యాలు కూడా మనకు పూర్తిగా ఉడికిపోతాయి, మిగిలిన ఉండేది కూడా. ఓకే, మూత పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఉడుకుతుంది. ఇంకాస్త ఉడకాలి. కలుపుకుందాం, మధ్యలో కలిపేసుకొని ఇంకొద్దిసేపు ఉడికిస్తాము. పూర్తిగా ఉడికిన తర్వాత నేను చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఉడికేసింది. ఉడికిండేది కూడా చూపిస్తాను మీకు. చూసారు కదా, పప్పు ఇలా అంటే మెదిగిపోతుంది. క్యాబేజ్ కూడా మరీ పచ్చిగా లేదు, మరి అలానే పూర్తిగా కూడా మెత్తగా చేసుకోకూడదు. ఇది కూడా బాయిల్ అయితే చాలు. క్యాబేజ్ సరిపోయింది. దీంట్లో వాటర్ అంతా తీసేసుకొని చల్లార్చుకోవాలి ముందు దీన్ని. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఒక ప్లేట్లో తీసుకున్నాము. దీన్ని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత దీంట్లో వాటర్ అంతా పిండేసుకోవాలి. ఈ లోపల మనం పోపు పెట్టుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి కదా. స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం తగినంత ఆయిల్ వేసుకుందాం. అలాగే పోపు దినుసులు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొనేస్తాము. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాము. కాస్త దూరగా వేసుకుందాము. కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తీసి తీసుకున్నాం. ఓకే, ఆనియన్ వేగిపోయింది. ఇప్పుడు మనం దాంట్లోకి సరిపడా సాల్ట్, ఇందాకే మనం కందిపప్పు క్యాబేజ్ వేసుకున్నప్పుడు కొద్దిగా వేసుకున్నాము. ఇప్పుడు సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది. కాబట్టి కొంచెమే పడుతుంది. కారం, పసుపు, నేను 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. అంత బాగా కలిపేసుకొని మంట సిమ్లో పెట్టుకొని బాగా కలిపేసుకున్నాము. 1 నిమిషం పాటు మూత పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం మూత తీసుకొని కడగదాం. ఓకే అండి, సరిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మనకు కందిపప్పు క్యాబేజ్ అది ఉడికిపెట్టుకున్నది చల్లారిన తర్వాత దాన్ని వాటర్ అంతా పిండేసి దీంట్లో వేసి కలుపుకోవడమేనండి. ఇంకంతే. మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకే అండి, ఇది చల్లారింది. దీంట్లో వాటర్ అంతా తీసేసుకున్నాం. ఇలా మన కన్నీగా వాటర్ అంతా పిండేసుకోవాలి. దీంట్లో నుంచి పక్కన పెట్టుకుందాం. ఇది
ఓకే అండి, మనం అంతా కర్రీగా వాటర్ అంతా పిండేసుకున్నాం కదా, ఇది మనకు వేస్ట్ ఏం కాదు, దీన్ని మనం రసం చేసుకోవచ్చు. ఇంతకు ముందు కూడా ఉడికించినప్పుడు వాటర్ ఎక్కువ ఉండేదంతా తీసి పక్కన పెట్టుకున్నాను నేను. ఇప్పుడు మనం ఓకే అండి, మనం ఇప్పుడు దీన్నంతా దీంట్లోకి వేసి కలిపేసుకుందాము. ఓకే అండి, కలిపేసుకున్నాను. ఇప్పుడే మనకు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోలే, నాకు కరెక్ట్ సరిపోయింది. అంతే అండి, వేడివేడిగా కందిపప్పు క్యాబేజ్ తాలింపు రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.